అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా విశ్వ కార్యక్రమాలలో భాగంగా ధర్మాసుపత్రిని ఏర్పాటు చేశారు. అంటే ఉచిత వైద్యశాలను ప్రారంభించారు అవతార్ మెహర్ బాబా. అది 1925 మార్చి 21వ తేదీ శనివారం. ఆ రోజున జొరాస్ట్రియన్ మతానికి చెందిన చాలామంది మెహరాబాదుకు వచ్చారు. పెద్ద విందు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆ రోజున మెహర్ బాబా పేరున మెహర్ చారిటబుల్ డిస్పెన్సరీ మరియు హాస్పిటల్ ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించేయడానికి వీలుగా 1923లో రిపేర్ చేసిన మెస్ క్వార్టర్స్ను అందుబాటులో ఉంచారు. ఆ భవనాన్నే గమేళా యోగంలో భాగంగా 1924లో తిరిగి మరింత మెరుగులు దిద్ది ధర్మశాలగా పిలిచేవారు. బాబా ఆదేశాల మేరకు డిస్పెన్సరీ ఆసుపత్రులను రుస్తుం ఆయన తండ్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆరంగం ప్రజలు చాలామంది హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కులాలు, మతాలు, వర్గ భేదం లేకుండా ఉచితంగా ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చని పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో చికిత్సకై వచ్చి ఇన్ పేషెంట్లుగా ఉండేవారికి ఉచితంగా భోజన వసతితో పాటు తగిన దుస్తులు కూడా ఇచ్చేవారు. స్థానిక కంటి వైద్యులు డాక్టర్ వైజీ కర్కాల్ను ఆసుపత్రి డైరెక్టర్గా నియమించారు. మండలి సభ్యులు కొందరిని ఎంపిక చేసి డాక్టర్ వైజీ కర్కల్కు సహాయకులుగా నియమించారు. ఆసుపత్రికి అవసరమైన ఎలాంటి సహాయాన్నైనా అందించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ఈ సహాయకులు చేయవలసిన పనిగా మెహర్ బాబా ఆదేశించారు. పాద్రిని ఫార్మిస్ట్గా, పెండును సూపర్వైజర్గా నిర్మించారు. ఆసుపత్రిని ప్రారంభించాక హాజరైన గ్రామస్తులందరికీ మెహర్ బాబా మిఠాయిలు పంచి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండని బాబా హితవు చెప్పారు. అంతేకాక రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి అన్నారు. ఒకవేళ అనారోగ్యం అనిపిస్తే ఎలాంటి ఆలోచన చేయకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స పొందండి అని బాబా స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ రోజు నుండి మెహరాబాదులో ఇతోధిక కార్యక్రమాల హడావిడితో నూతన శకం ప్రారంభమైంది. ఆసుపత్రి ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకి 40 మంది దాకా రోగులు వచ్చేవారు. క్రమేణా ఈ సంఖ్య రోజుకి 125 దాకా పెరిగింది. ఆసుపత్రిలో ఉండే రోగుల అంటే ఇన్ పేషెంట్స్ సంఖ్య కూడా రోజుకి 5 నుంచి 20కి పెరిగింది. ఆ రకంగా తదుపరి 15 నెలల్లో సుమారు 7,500 మంది రోగులకు చికిత్స చేశారు. కొందరి ప్రాణాంతక రోగాలు ఆశ్చర్యకరంగా వాటంతట అవే నయమయ్యాయి. మెహరాబాదులో కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేసేవారు. ఒక ఏడాది తర్వాత ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించి అందులో క్యాట్రాక్ట్ అంటే శుక్లాల కంటి ఆపరేషన్లు చేశారు. ఆ మాదిరిగా కంటి చూపు పోగొట్టుకున్న వారికి తిరిగి మెహరాబాదులో కంటి చూపు లభించింది. ఆ రోజుల్లో వైద్య సదుపాయం చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. బాబా మెహరాబాదులో ఏర్పరిచిన ఈ ధర్మాసుపత్రిలో కులమత ధనిక పేద తేడా లేకుండా అందరికీ ఉచితంగా బాబా పరిరక్షణలో చికిత్స చేయబడింది. ఈ ఆసుపత్రి 15 మాసాల పాటు నిర్విరామంగా కొనసాగింది. దాదాపు 7,500 మంది రోగులు చికిత్స పొందారు. బాబా చేసిన ప్రతి పనికి అంతరార్థం ఆ పనిని విశ్వవ్యాప్తంగా జరిగేలా చేయడం. కేవలం మెహరాబాదులో కానీ లేక ఎక్కడో ఆయన ప్రారంభించిన మరో చోటులో కానీ జరగడం కాదు. అనేక ధర్మార్థ సంస్థలు వెలిసి
వైద్యాన్ని ఉచితంగా అందజేసే పనిని చేపట్టడం. రాజ్యాధినేతలు ప్రజల కోసం ప్రభుత్వం వైపు నుండి ఆసుపత్రులను నెలకొల్పడం బాబా ప్రేరణ వలన వచ్చిన మార్పులే. అలా ప్రీతమ అవతార్ మెహర్ బాబా హాస్పిటల్, డిస్పెన్సరీ, స్కూలు నిర్వహణ వ్యవహారాలను ఆయనే స్వయంగా గమనిస్తూ ఉండేవారు. అవతార్ మెహర్ బాబాకి జై.